అందరికి ఇన్ఫార్మ్ చేశారా మనల్ని? చేశారు. सबको इन्फॉर्म किया इधर मुझे लोग इन्फॉर्म नहीं कर सकते साथ में ये जगह हमको చైనాలో అయితే ఇలా క్యూ చేస్తారు 500 మంది ఉన్నా సరే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఎక్కాలంటే. హైదరాబాద్లో 50 మంది ఉంటే ఇలా చూసుకుంటుంటారు. బోర్డుల్ని రైల్వే స్టేషన్లో మనం పెట్టడం జరుగుతుంది. మన జాతీయత అని ఒక్కసారి పెట్టండి. ఫేస్ వస్తలేదు సార్. ఇది తీసేసి అది తీసుకో. పోలే ఎవరు గుర్తుపట్టుకుంటారా? ఓకే. హైదరాబాద్ రైల్వే స్టేషన్స్ మిగిలిన అన్ని రైల్వే స్టేషన్స్లో సమ్మర్ సందర్భంగా పెట్రోలింగ్స్ ప్లాట్ఫామ్ బీట్స్ అన్నీ పెంచి ఎప్పటికెప్పుడు పరిశీలించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చెకింగ్ చేస్తుంటే ప్లాట్ఫామే చెకింగ్ చేస్తుంటే మనకి ఈ రఘు అనే పాత నేరస్తుడు దొరికాడు. ఇతను జిప్ ఆపరేటింగ్ అఫెన్సెస్ అంటే లేడీస్ గుంపులుగా అంటే జనంలోంచి లోపలికి ఎక్కుతున్నప్పుడు జిప్ ఓపెన్ చేసి దాంట్లో నగలైతే కొట్టేస్తుంటారు. వాళ్ళు లేడీస్ ట్రైన్కి వెళ్ళినాక అప్పుడు చూసుకుంటుంటారు బ్యాగ్లో పోయి జిప్ ఎవరో ఓపెన్ చేస్తారు. గతంలో 12 నేరాలు చేశారు ఇతను. ఆ 12 నేరాలకి బెయిల్ మీద ఉన్నారు. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి బెయిల్ మీద ఉన్నారు. మళ్ళీ నేరం చేస్తున్నారు. ఇతనికి భార్య కొడుకు ఉన్నారు, 10వ తరగతి కొడుకు. వాళ్ళు నువ్వు దొంగ వృత్తి మానేసేసి మంచివాడే తిరిగి వస్తేనే నువ్వు మాతో ఉండు, లేకపోతే దొంగగా ఉన్నంతకాలం దూరంగా ఉండని దూరంగా పెట్టేశారు. ఇతనికి చాలా అప్పులు ఉన్నాయి. ఇతనికి తెలిసిందల్లా ఇక్కడ రావడం జిప్ ఆపరేటింగ్ అఫెన్స్ చేయడం. మామూలుగా అయితే డ్రైవర్గా పనిచేసేవాడు. ఇతని ఆరోగ్యం కూడా అంత బాగా పరిస్థితి ఉండదు. 2 months బ్యాక్ కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలుస్తుంది. రఘు ఇతని పేరు. ఇతని దగ్గర నుంచి ఇంటాక్ట్ గోల్డ్ 2 కేసులకు సంబంధించి 6 తులాల బంగారం అలాగే